రావణ్ అంటోని పోలీసులు అరెస్ట్ చేసి బొక్కల వేస్తే తులసి చంద్ గారు పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమో అయిపోతున్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి అయితే ముందుంటది. ఏ విషయంలోనైనా సరే తులసి చంద్ గారు ఒక క్షణం ఆలోచిస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మాత్రం 10 సెకండ్లు కూడా ఆలోచించదు. పరిగెత్తుకుంటూ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని విమర్శలేస్తుంది. ఈ రావణ్ అన్నటోని ఎందుకు అరెస్ట్ చేసిరు అనేది పక్కన పెడితే ఈమె పవన్ కళ్యాణ్ గారిని చూసే ఈ రావణ్ అన్నటోడు నేర్చుకున్నాడు, అందుకే ఈ విధంగా మాట్లాడడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. ఆమె మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి. చూసిన తర్వాత మనదైన స్టైల్లో సమాధానం అయితే ఇద్దాము. ఒకసారి చూడండి, వినండి ఆమె ఏం చెప్తుంది అనేది. అందుకే రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ తయారు చేసుకుంటే తయారైన వ్యక్తి. నేను ఎలా అయితే క్వశ్చన్ చేస్తానో మీరు కూడా అలా క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి నేర్పించింది కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కంపేర్ చేసి పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం. నా భాషని కొద్దిగా మళ్ళించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా, మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా. విన్నారు కదా తులసి చంద్ మాట్లాడిన మాటలు. అదే విధంగా ఆమె ఒక వీడియో క్లిప్ కూడా చూపించింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి ఆయన మాట్లాడిన విధానం గురించి మాట్లాడుతూ ఈ విధంగానే పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తించిండు కాబట్టి దానికి అనుగుణంగా ఈ రావణటోడు ఈ విధంగా మాట్లాడుతానని చెప్పి మాట్లాడుతుంది. ఒకటే నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పు చూపించాల్సి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడాల్సి వచ్చింది, ఇన్ని రోజులు నా సహనం రా మిమ్మల్ని కాపాడుతుంది అని ఆయన సహనాన్ని కూడా వీడి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది తులసి చంద్ సమాధానం చెప్పలేదు. తులసి చంద్ ఆ మాటను దాటేసి రావణ్ గారికి సపోర్ట్గా మాట్లాడింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని తన పిల్లల్ని తిట్టిర్రు, తన తల్లిని దూషించిర్రు, తన కుటుంబాన్ని విమర్శించిర్రు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి నోటికొచ్చినట్టు వాగుతుంటే పవన్ కళ్యాణ్ గారికి కాదు, మిమ్మల్ని కూడా మీరు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు, మిమ్మల్ని కూడా మీరు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు, ఎవరో మీకు ప్యాకేజ్ ఇస్తే మాట్లాడుతున్నారు, లేదంటే ఎవరు మెప్పు కోసమో మాట్లాడుతున్నారు, ఏదో పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారంటే మీకు కోపం వస్తాయి కదా. మరి కోపం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడిని పట్టుకొని ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి లేనిపోని అపోహలు. మీకు దమ్ముంటే నిరూపించాలి కదా, నిరూపించడం చేత కాదు. ఇలాంటి వాళ్ళకి మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని తిట్టినా కనబడదు. కానీ రావణ్ అంటోని లోపలేయంగానే లేదంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెప్పు చూపెట్టగానే మీకు ఎక్కర్లేని అది గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి వీడియో చూపిస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటే ఊరుకుంటారా? మరి ఆయనకు కూడా సహనం ఉంటుంది కదా. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ ప్యాకేజ్ స్టార్ అని చెప్పి అంటారు కదా, ఆ ప్యాకేజ్ తీసుకుంటని అంటారు కదా, అది నిరూపించాలి కదా. 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నోళ్ళు ఏం బీకిర్రు, కనీసం నిరూపించిర్రా? శాత కాదు. గవర్నమెంట్ పోయినాక కూడా మళ్ళీ అట్నే మాట్లాడతాం. ఈ రావణ్ అంటోడు పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకుంటే మేమందరం పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాం కదా. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేమెందుకు ఇతర ధర్మాలను దూషించట్లేదు రావణ్ గారి లాగా, ఇతర వ్యక్తులను దూషించట్లేదు రావణ్ గారి లాగా? ఆవేశం అంటే ఏముంటది? రావణ్ గారి జోలికి ఎవడన్నా వెళ్ళిండా? రావణ్ గారిని ఎవరైనా క్వశ్చన్ చేసిండా? రావణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడకపోతే వాళ్ళ గురించి ఎవరైనా ఆలోచిస్తాడా? పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి పైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు ఎత్తాడు, సనాతన ధర్మాన్ని అతి నీచంగా విమర్శలు ఎత్తాడు. ఇట్లాంటోడి మీద నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తూ సమాధానం చెప్తున్నావా? పవన్ కళ్యాణ్ గారి తరపున మాట్లాడుతున్న మేమే కానీ ఎవరైనా సరే వీళ్ళలాగా అగ్రెసివ్గా ఇతర మతాలను దూషిస్తుర్రా? మీలాంటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతుర్రా? అసలు ఈ రావణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పకపోతే వీడు ఎవరికి తెలుసు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఏ రోజైనా హిందూ ధర్మం మీద వీడు మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో, సనాతన ధర్మాన్ని ఏ విధంగా మాట్లాడి సన్నాతుల ధర్మం అని చెప్పి మాట్లాడిండు. అట్లాంటప్పుడు నువ్వు వచ్చి తప్పు రావని ఇట్లా మాట్లాడేది అని చెప్పి నువ్వు ఎందుకో చెప్పలేదు. వాడిని అరెస్ట్ చేయగానే పరిగెత్తుకుంటూ వస్తున్నావు, పవన్ కళ్యాణ్ నీ నోట్లో అని చెప్పేసి మాట్లాడిండు. అప్పుడు ఎందుకో నువ్వు ఇట్లా మాట్లాడడం తప్పు అని చెప్పి ఎందుకో మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఏమన్నా రావణ్ గారి గురించి మాట్లాడా? జన సైనికులు ఏమన్నా రావణ్ గారి గురించి మాట్లాడా?
వాడు మాట్లాడిన తర్వాత వాడికి సమాధానం చెప్తారు జన సైనికులు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇట్లా అయిందని చెప్పి నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ అభిమానులను పవన్ కళ్యాణ్ మీరు ఈ విధంగానే తిట్టండి అని చెప్పిరా? పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నచ్చి వచ్చిర్రంటే పవన్ కళ్యాణ్ 10 రూపాయలు సహాయం చేస్తారని ఆ అభిమానులు కూడా అదే సహాయాన్ని ప్రదర్శిస్తారు. ఇది నువ్వు తెలుసుకోవాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా ఆపదలో ఉందంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఆపదలో నేనున్నా అని చెప్పి అండగా నిలబడతాడు, ఆర్థిక సాయం చేస్తాడు, అవసరమైతే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఈ రావణ్ అంటోడు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి మార్గంలో నడుస్తున్న నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఏ రోజైనా 10 రూపాయలు పక్కనోడికి సాయం చేసిందా? ఎంతమంది ఆపదలో ఉంటే ఆదుకున్నాడు? కనీసం వీడు నిజంగా పవన్ కళ్యాణ్ గారి దారిలో నడిస్తే మానవత్వాన్ని ప్రదర్శించిందా? పవన్ కళ్యాణ్ గారి దారిలో నడవాలంటే మానవత్వం ఉండాలి. ఆయన మార్గంలో నడిచే వాళ్ళందరూ మానవత్వంతో ఉంటారు. చిన్న సమస్య వచ్చింది, ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకు సపోర్ట్ కావాలి, అండగా నిలబడాలి ఆర్థికంగా అంటే తలా 10, 100 వేసుకొని ఆర్థిక సహాయం చేసే అంత గొప్ప వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి అభిమాన సొంతం. అది కూడా ఆయన చూసి నేర్చుకున్నాను. నువ్వు చెప్తున్నావు కదా ఆయన చూసి నేర్చుకున్నాను. ఆయన చూసి నేర్చుకోవాల్సినది మానవత్వము, 10 మందికి సహాయం చేయడము, అదే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా 10 మందిని మోటివేట్ చేయడము. కానీ ఇక్కడి కూడా రావణ్ గారిలో లేదు. పవన్ కళ్యాణ్ గారు ధర్మం గురించి మాట్లాడతారు, సనాతన ధర్మం గురించి. ఏ ధర్మాన్ని అయినా ఒక్క మాట అయినా అంటాడా? ఓ ధర్మాన్ని అగౌరవపరచమని చెప్తాడా? ప్రతి ధర్మాన్ని గౌరవిస్తా అని చెప్పేసి గొంతు చించుకొని అరుస్తాడు ఆయన. వీడు ఏ రోజన్నా ఇంకొక ధర్మాన్ని గౌరవిస్తాను, నా ధర్మాన్ని ప్రేమిస్తాను అని చెప్పి చెప్పగలుగుతాడా? ఆయన ఏ ధర్మం గురించి అయితే మాట్లాడుతాడో ఆ ధర్మాన్ని విమర్శిస్తాడు. ఏ విధంగా విమర్శిస్తాడు? కోట్ల మంది ఆరాధించే రాముడిని విమర్శిస్తాడు, కోట్ల మంది దైవంగా కొలిచే సీతామాతని విమర్శిస్తాడు, కోట్ల మంది ఫాలో అయ్యేటి సనాతన ధర్మాన్ని విమర్శిస్తాడు. వీడికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు చూసి వీడు నేర్చుకుండా, వీడు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోలే. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బతుండే, ఇది గుర్తుపెట్టుకోలే. ఆడే కాదు, నువ్వు కొంతమంది పేరు జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బతుకుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు టార్గెట్ చేస్తారు. అయినా సరే తెలంగాణలో వరంగల్లో నిరంజన్ లాంటి బిడ్డకు కూడా పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసుకుంటూ పోతుండ్రు. కొండగట్టు ఆంజనేయ స్వామికి 30 కోట్ల రూపాయల టీటీ నిధిని మంజూరు చేసిండ్రు. అది హిందువులకు తెలుసు, మీరు హిందువులు కాదు కాబట్టి మీకు ఇవన్నీ అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారికి వాడికి ఏమైనా సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ గారిని చూసి మేమందరం ఎందుకు లక్షల మంది అభిమానులు, ఏ ఒక్కడు వాన్లాగా ఇతరుల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారు? ఏ ఒక్కరు వాన్లాగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పి బతుకుతున్నారు? ఒకసారి చూపించండి. మేమందరం మనం ఫాలో అవుతున్నాం కదా, మేమైతే ఎవరిని తిడతలేం కదా, వాళ్ళలాగా విమర్శలు చేస్తలేం కదా, పనికిమాలిన విమర్శలు. అలాంటి పనికిమాలిన విమర్శలు చేస్తూని ఎనికేసుకొచ్చుకుంటా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటా వాడేదో కరెక్ట్ వ్యక్తి అయినట్టు వాడు మాట్లాడిన స్టేజ్ ఎక్కడ? వాడు మాట్లాడింది ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ వేదికలో వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు, ఏదైనా విమర్శలు చేస్తాడు. వాడు ఇతర ధర్మాలను కమ్యూనిటీకి సంబంధించినటువంటి వేదిక మీద ఏదైనా మాట్లాడచ్చు, అది ఎలాంటి తప్పు ఉండదు, అక్కడ ఎలాంటి మతం మీకు కనబడదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడితే మీకు మతం కనబడుతుంది, మీ అన్నీ కనబడతాయి. ఆయన తన పార్టీ ఆఫీస్లో మాట్లాడు, ఇలాంటి మత వేదికల మీద మాట్లాడలేదు, ఇలాంటి కుల వేదికల మీద మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఆయన యొక్క పార్టీ కార్యాలయంలో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన పిల్లల్ని ఆయన కుటుంబాన్ని దూషిస్తున్నప్పుడు ఇట్లా దూషించడం తప్పు అని ఏ రోజైనా నువ్వు మాట్లాడినవా? నీవు మాట్లాడడం చేత కాదు, పైగా ఆ రోజు ప్రశ్నించవు. అంత అయిపోయినాక పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని వస్తావు. అసలు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శ చేసినప్పుడు ఏ రోజైనా ఇది తప్పు అని నువ్వు ఖండించి ఈ రోజు ఆ రావణ్ గారికి సపోర్ట్గా మాట్లాడితే నీ మాటకు ఒక విలువ ఉండేది, నీకు ఒక విలువ ఉండేది. అసలు పవన్ కళ్యాణ్ పేరు చెప్పినా, సనాతన ధర్మం పేరు చెప్పినా పరిగెత్తుకుంటూ వస్తావు, విమర్శలు చేస్తావు, వెళ్ళిపోతావు. నీకు నువ్వే మేధావిలాగా నేనేదో బాగా జనాలను మోటివేట్ చేసినా అని చెప్పి ఫీల్ అవుతుంటావు. కానీ అక్కడ నువ్వు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తికి జరిగినటువంటి గతంలో జరిగినటువంటి అన్యాయం మీద కానీ, ఆ వ్యక్తి మీద జరిగినటువంటి ఆ వ్యక్తి మీద చేస్తున్నటువంటి దూషణల మీద కానీ ఏ రోజు స్పందించవు. ఈ రావణుంటోడి మీద ఎందుకు స్పందిస్తావు అంటే మీరంతా ఒక కుటుంబం, నువ్వు ప్రకాష్ రాజు ఈ రావణుంటోడు మీరంతా ఒక బ్యాచ్ అనమాట. మీకు ఒకటే పని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడు, లేదంటే ఎన్డీఏ కూటమిని విమర్శించడు, బీజేపీని విమర్శించడు, లేదంటే హిందువులను విమర్శించడు, సనాతన ధర్మాన్ని విమర్శించడు. ఇది మీ పని. ఇది తప్ప కాదా అనేది నిజంగా ఈ వీడియో వస్తున్న వాళ్ళు వీళ్ళు విమర్శించేది కేవలం సనాతన ధర్మాన్ని, బీజేపీని, పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా ధర్మం గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళనా కాదా అనేది కూడా మీరు కామెంట్లో తెలియజేయండి.
తులసి చంద్ గారు మీకు సంబంధం లేకుండా మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో పోయి అక్కడ ఏదో జరిగిపోయినట్టు అక్కడ సీన్ క్రియేట్ చేసి అది పవన్ కళ్యాణ్ గారి మీదకి తెచ్చే ప్రయత్నం చేసినావు. పవన్ కళ్యాణ్ ఏ రోజైనా నాగేశ్వరరావుని అగౌరవపరిచిందా? నాగేశ్వరరావు గురించి మాట్లాడా? అసలు నాగేశ్వరరావే తప్పుడు మాటలు మాట్లాడుతాడు. మీరందరూ మళ్ళా జర్నలిస్టులం అని చెప్పేసి ఏం జర్నలిస్టో మాకైతే అర్థం కాదు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తగిలించాలని చూస్తారు. అక్కడ కూడా పవన్ కళ్యాణే, ఇక్కడ రావణ్ గారిని అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్, రేపు ఇంకేదైనా జరిగితే పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ అనే పదం వినబడితే మీరు పరిగెత్తుకుంటూ వస్తారు. సో మీరు చేస్తున్న పనిని ప్రజలారా మీరు గమనించండి. ఈమె ఏ విధంగా ఉంది ఈమె ప్రవర్తన అనేది. హిందువులారా మేల్కోండి, ఇలాంటి వాళ్ళ మాయ మాటలు నమ్మకండి. ఇలాంటి వాళ్ళకి ఏ పార్టీలోనే ఉండడు. మీరు ఏ పార్టీని అభిమానించండి, దాన్ని మేము గౌరవిస్తాం. కానీ మన ధర్మం జోలికి వచ్చినప్పుడు మన అందరం యూనిట్ అయి మన ధర్మం గురించి ఎవరు మాట్లాడినా మన అందరం అండగా నిలబడాలి. ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.